భూగర్భ జలాల్లోనే ఫ్లోరైడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆ వాటిని మార్చలేము కదా సార్. మరి ఆ కల్టివేషన్కి సపరేట్ వాటర్ ఇవ్వాలి అంటే అదొక పెద్ద టాస్క్ కదా. నర్మదా ప్రాజెక్ట్ గుజరాత్లో అదే నదుల నుంచి తీసుకురావడమే తప్పితే ఇంకా అయితే ఫ్లోలో వెళ్ళిపోతుంది కూడా. ఫ్లోయింగ్ వాటర్ కంటైన్స్ లెస్ ఫ్లోరిన్. అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ అంటే దట్స్ ద రీజన్ మనము భూగర్భ జలాలను పెంచుతూ రావాలి అంతే కదండి. ద మోర్ డీపర్ ఇప్పుడు మనం నీటి ఎద్దటి వల్ల భూగర్భ జలాలు అడుగంటికి పోతున్నాయి కదా. ద మోర్ డీపర్ భూగర్భ జలాలు మోర్ ఈజ్ లైక్లీ దట్ దే కంటైన్ ఫ్లోరిన్. ఎంత బోర్వెల్ లోపల పడుతుందో అంత ఫ్లోరిన్ కాంటెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆల్ దోస్ గ్రనైట్ బాసనైట్ అవన్నీ బ్యూటిఫుల్ రాక్స్ అవన్నీ ఒకప్పుడు ఈజిప్షియన్ లేడీస్ అందరు పెట్టుకునే వాళ్ళట ఆర్నమెంట్స్గా. ఇప్పుడు ఒకవేళ వాటరులో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు మరి మినరల్ వాటర్ బాటిల్స్కి షిఫ్ట్ అయిపోతే బెటర్ వే అంటారా? అట్లా ఒక స్టడీ అయింది సౌదీ అరేబియాలో. ఏం చేశాడు ఒకతను, సరేనండి మా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఐ కండక్ట్ స్టడీ. 17 వెరైటీస్ ఆఫ్ బాటిల్ వాటర్లో ఎస్టిమేట్ చేశారు ఫ్లోరిన్. ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ మోర్ ఫ్లోరిన్. ఒక బాటిల్ అయితే ఎంత ఎక్కువ ఉందంటే వాడికి డెఫినెట్లీ హీ ఈజ్ లైక్లీ టు గెట్ స్కిల్. దట్స్ నాట్ అ సొల్యూషన్. ఫస్ట్ యూ హ్యావ్ టు కంటైన్ ద లెవెల్ ఆఫ్ ఫ్లోరిన్ ఇన్ ద వాటర్, దెన్ ఇంప్రూవ్ ద న్యూట్రిషనల్ స్టేటస్. సింపుల్ అంటే ఆ పిల్లాళ్లకు రోజు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇస్తే దే విల్ బీ ఫ్రీ ఫ్రమ్ స్కెలిటల్ ఫ్లోరోసిస్.